హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే నెయ్యి తయారు చేద్దాం అనుకున్నాను. నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి బఫేలో మిల్క్ తీసుకొని మేగడ్ని స్టోర్ చేశాను. ఆ మేగడ్ని ఏమో మేగడ చాలా కూల్గా ఉండాలి. అలాగే నేను మిక్సీలో వేసాను. చూడండి, ముద్దగా అయిపోవాలి. ముద్దగా అంతా మిక్సీ చేసినప్పుడు ముద్దగా వచ్చేస్తుంది, స్మూత్గా బటర్ లాగా. చూడండి, చాలా కూల్గా ఉండాలి. అది ఆ వాటర్ ఉందండి, బటర్ మిల్క్. అది మేగడ తీసింది మనం మిక్సీ చేసాం కదా, ఆ వాటర్ మనం వేస్ట్ చేయకూడదు. ఆ వాటర్ ఏమో మన ఉంచుకొని కర్రీలో వేసుకోవచ్చు. అలాగే చపాతీ కలిపినప్పుడు వాటర్ యూస్ చేయవచ్చు. దాంతో నేను స్వీట్ చేశాను, మీకు షార్ట్లో పెడతాను, షార్ట్ వీడియోలోనే త్వరలోనే, అది చూడండి మీరు. నెక్స్ట్ ఏమో ఈ మేగడ అనేది మేము ఫస్ట్ అన్నీ చేస్తాం కదా మిక్సీలో తీసి, నెక్స్ట్ ఏమో కూల్ వాటర్తో బాగా వాష్ చేసేయాలి ఒకసారి మేగడ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. అలాగే చూసారా అండి, ఎంత బాగున్నాయి, రౌండ్గా ఎంత పెద్దగా వచ్చాయి. చూడండి, రౌండ్ పెద్ద బాల్ అయింది, ఎంత స్మూత్గా ఉందో, క్రీమీగా ఉంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని మేగడ అనేది అంత మొత్తం నెయ్యి వచ్చిన వరకు బాగా మరగబెట్టాలండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతాయి. అవి మాడిపోతేనే స్మెల్ బాగోదు, అలాగే కలర్ కూడా బాగా రావు. ఇప్పుడు చూసారు ఫ్రెండ్, కలర్ ఎంత బాగా వచ్చింది. ఇలాగ నేను జాలి పెట్టేసి ఇది తీసాను ముద్ద. ఇది స్వీట్ కోసం తీసాను, మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో వస్తుంది, అది కంపల్సరీగా మీరు చూడండి. ఇది నెయ్యి అయితే రెడీ అయిపోయింది. కొద్ది చల్లారిక మేము ఒక గిన్నెలో వేసాను. నా దగ్గర ఈ చిన్న జార్ లాంటివి ఉన్నాయి, ఆ జార్లో వేసాను. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.